యొక్క ధర ఆ పద్దు 5200 కోట్ల పద్దు అనేది కేటీఆర్కి బిల్లిరావు ఒప్పుకున్నటువంటి 30% నిధులు లంచం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకుండా ఉండుంటే ఇప్పటి వరకు బిల్లిరావుతో కేటీఆర్ గారు కుమ్మక్కై 30% నిధులు లంచం 5000 కోట్లు 200 తీసుకొని ఈ సంస్థను ఐఎంజీ భారత్కి అప్పగించేవాడు. ఇది వారికి ఉన్న ఒప్పందం. కేటీఆర్ దురదృష్టానికి మేము అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి? రైతులు బాగుపడుతున్నారు. ఇప్పుడు ఇది వాస్తవాలకు వెళ్తే ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసికి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ టీఎస్ఐఐసి ఐఐసి బ్యాంక్ ద్వారా ఐసిఐసి బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. ఆ 10,000 కోట్లు ఎక్కడ పోయినాయి? రైతు రుణమాఫీకి, సన్నవడ్లేసే బోనస్కి ఇచ్చిన డబ్బు ఇది 10,000 కోట్లు. ఇది ఎవరు జేబుల్లోకి పోలే, ఏ సంస్థలకు పోలే. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా రుణమాఫీ రుణముక్తులు చేసినట్టు రైతుల యొక్క భారాన్ని దించడానికి ఈ 10,000 కోట్లని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వడం జరిగింది. ఇది కడుపు నొప్పితో, రైతులు బాగుపడుతున్న నొప్పితో ఇవాళ ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. 175 కోట్ల అంశం లేవనెత్తినాడు. ఏంటి 175 కోట్లది? ఇది ఆన్ రికార్డ్ వైట్ మనీ. ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఏదో ఒక ఏజెన్సీ కావాలి, ఒక కన్సల్టెన్సీ కావాలి కాబట్టి ఇది ఆనవాయితీ, ఇది ప్రాక్టీస్. ఇది గత ప్రభుత్వం జరిగినప్పుడు ఏదో కన్సల్ట్ ద్వారానే మనకు లోన్స్ వస్తాయి. ఇది బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిస్తే టెండర్లో పాల్గొన్నటువంటి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఈ కన్సల్టెంట్ వ్యవస్థని అప్పచెప్పడం జరిగింది. దానికి అదనంగా 175 కోట్లు వైట్ మనీ ప్రభుత్వం ఇచ్చింది. దీంట్లో ఏదో జరిగింది కుంభకోణం.